వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఈఓసిడిపిఓకి ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో పాటు వీడియో ఎక్స్ప్లెనేషన్ అందించడం జరుగుతుంది. సో ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ద్వారా మీరు చేసినటువంటి క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నాయా రాంగ్ ఉన్నాయా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో మనం ఈరోజు ఈ క్లాస్ ద్వారా ఎకానమీకి సంబంధించి ప్లానింగ్ ఇన్ ఇండియా టెస్ట్ 1ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. 1929లో ప్రపంచంలో మొదటిసారిగా ఆర్థిక మాంద్యం సంభవించిన దేశం ఏది అని అంటున్నాం. రష్యా, యుఎస్ఎస్ఆర్, బ్రిటన్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. విచ్ కంట్రీ ఎక్స్పీరియన్స్డ్ ద ఫస్ట్ గ్లోబల్ ఎకనామిక్ డిప్రెషన్ ఇన్ 1929 అని అంటున్నాం. సో దీనికి సంబంధించిన ఆన్సర్ని డిస్కస్ చేయాలి అని అంటే ఎకానమీని చరిత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకున్నప్పుడు ఎకానమీకి సంబంధించి ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక భారీ ఆర్థిక మాంద్యం వచ్చినటువంటి దేశంగా మనం రష్యా, బ్రిటన్, జర్మనీ కాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని గుర్తించాల్సి ఉంటుంది. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎప్పుడు అనంటే 1929లో భారీ ఆర్థిక మాంద్యం అనేది రావడం జరిగింది. సో ఈ ఆర్థిక మాంద్యం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద ప్రభావాన్ని చూపింది. సో ఇలాంటి ప్రభావాన్ని ఎదుర్కొన్నటువంటి దేశం ఏది, దీని నుంచి తప్పించుకున్న దేశం ఏది అని అంటే రష్యా, యుఎస్ఎస్ఆర్గా ఉండే ఇది ఆర్థిక మాంద్యాన్ని నుంచి తప్పించుకోవడం జరిగింది. ఆర్థిక మాంద్యం రాకుండా ప్రపంచంలో అన్ని దేశాలకు ఆర్థిక మాంద్యం వచ్చినా ఆ దేశానికి ఆర్థిక మాంద్యం రాకుండా నిలదొక్కుకోగలిగినటువంటి దేశంగా రష్యా ఉంటే ఆర్థిక మాంద్యం వచ్చిన దేశం ఏది, సంభవించిన దేశం ఏంది అని అన్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పాలి. ఎందుకు రాలేదు ఆర్థిక మాంద్యం, ఎలా ఎదుర్కొనగలిగింది అని అంటే ఆ దేశం ప్రణాళికలను అనుసరించడం ద్వారా ఆర్థిక మాంద్యం ఆ దేశానికి తగలకుండా రాకుండా చూసుకోగలిగింది. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇక ప్రొఫెసర్ డికిన్సన్ ప్రకారం ఆర్థిక ప్రణాళికలు పరిగణించని అంశం ఏమిటి అని అంటున్నాం. ఆర్థిక ప్రణాళికలు చేసుకుంటా ఉంటాం, వాటికి సంబంధించి అకార్డింగ్ టు ప్రొఫెసర్ డికిన్సన్ విచ్ ఆస్పెక్ట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఇన్ ద ఎకనామిక్ ప్లానింగ్ అని అంటున్నాం. సో దీనికి సంబంధించిన ఆన్సర్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎంత పరిమాణంలో వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఏ విధంగా వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేసిన వస్తువులను ఎలా కేటాయించాలి, ఏ రంగం వస్తువులను వినియోగించాలి అనేటువంటి అంశాలను మనం ఇక్కడ ఆప్షన్స్గా తీసుకున్నాం. సో మరి తీసుకునేటువంటి వీటికి సంబంధించి ఇక్కడ ఆర్థిక ప్రణాళికలు పరిగణించని అంశాలుగా ఏవి ఉంటాయి అని అంటే ఎంత పరిమాణంలో వస్తువులను ఉత్పత్తి చేయాలనేది పరిగణిస్తారు, ఏ విధంగా వస్తువులను ఉత్పత్తి చేయాలి అనేటువంటిది కూడా ప్రణాళిక చేసుకుంటారు, ప్లానింగే కాబట్టి. ఉత్పత్తి చేసిన వస్తువుల కేటాయింపు కూడా ఉంటుంది, ఏ రకమైన వస్తువులను వినియోగించాలి ఇది ఉండదు. వస్తువులను వినియోగించడం అనేది అక్కడ జనాభాకి ఆ వస్తువులను ఉపయోగించేటువంటి వారికి సంబంధించింది కాబట్టి ఇది డికిన్సన్ ప్రకారం ఆర్థిక ప్రణాళికలు పరిగణించనేటువంటి అంశం ఆప్షన్ డి అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆప్షన్ డి అనేది వాట్ టైప్ ఆఫ్ గూడ్స్ టు కన్జ్యూమ్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి అంశం. ఆన్సర్ డి అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రిందివి పరిగణించండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారత ప్రణాళిక పితామహుడు. ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా గ్రంథాన్ని జవహర్లాల్ నెహ్రూ రాశారు. సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి ప్రణాళికలు అవసరమని చెప్పిన జాతీయ నాయకుడు అని అంటారు. ఏవి సరైనవి అని అంటే 1, 2, 1, 3, 2, 3, 1, 2, 3 అనేటువంటి ఆప్షన్స్ని తీసుకోవడం జరిగింది. సో ఈ తీసుకునేటువంటి ఆప్షన్స్కి సంబంధించి రైట్ ఆన్సర్ని గురించి డిస్కస్ చేయాల్సి వస్తే మనం రైట్ ఆన్సర్స్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారత ప్రణాళికల పితామహుడు. మొట్టమొదటిసారి ఈ యుఎస్ఎస్ఆర్ లాంటి దేశాలు ప్రణాళికలను అనుసరించినటువంటి విధానాలను మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పరిశీలించి భారతదేశానికి ఒక ప్రణాళిక ఉండాలి అని చెప్పాడు. అలా ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రాసినది మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ అన్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి ప్రణాళికలు అవసరమని చెప్పిన జాతీయ నాయకుడు, వాస్తవం 1938లో. సో ఇలా మనకి 1 and 3 రైట్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బొంబాయి ప్రణాళికకు అధ్యక్షుడు ఎవరు? జేఆర్డి టాటా,
పురుషోత్తం దాస్ ఠాగూర్ దాస్, సర్ అబ్దీషర్ దలాల్, కస్తూరిభాయ్ లాల్ భాయ్ అని అంటున్నాం. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బాంబే ప్రణాళిక అని అంటున్నాం. సో దీనికి సంబంధించిన ఆప్షన్స్ని గురించి డిస్కస్ చేయాల్సి వస్తే బాంబే ప్రణాళిక అనేది మనకు 1944లో స్వతంత్రానికంటే ముందే డిజైన్ చేసినటువంటి ప్రణాళిక. దీనినే పారిశ్రామిక ప్రణాళిక అని చెప్పేసి కూడా అంటారు. దీనిని టాటా బిర్లా ప్రణాళిక అని చెప్పేసి కూడా అనడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రణాళికలను బాంబేకి సంబంధించినటువంటి ఒక 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి రూపొందించడం జరిగింది. ఇలా రూపొందించినటువంటి ఈ ప్రణాళికలో ఏం చేసినారు అని అంటే, ఇగో ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అని అంటే సర్ అబ్దీషర్ దలాల్ని. సర్ అబ్దీషర్ దలాల్ అనే అతను బాంబే ప్లాన్కి ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా వ్యవహరించిండు అని గుర్తించాలి. సో ఇలా 1944లోనే ఈ ప్రణాళిక వచ్చింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అని గుర్తించాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రిందివి పరిగణించండి అని అంటున్నాం స్టేట్మెంట్స్ని. బాంబే ప్రణాళికను టాటా బిర్లా ప్రణాళిక అని కూడా అంటారు. ఇప్పుడే ఎస్ అంటారు అని చెప్పినాం. ఈ ప్రణాళిక 16 సంవత్సరాలలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంది అని అంటున్నాం. జవహర్లాల్ నెహ్రూ బాంబే ప్రణాళికలను అధికారికంగా ఆమోదించారు. సో ఇక్కడ రెట్టింపు చేయాలనేటువంటి లక్ష్యం కూడా ఉంది. జవహర్లాల్ నెహ్రూ బాంబే ప్రణాళికలను అధికారికంగా ఆమోదించలే కాబట్టి 1 and 2 రైట్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది.